రెండు ప్రభుత్వాల్లో రెండు పార్టీల ప్రభుత్వాలు పాలించాయి 10 సంవత్సరాల నుంచి. మూడో విడత ఎలక్షన్ వచ్చింది. దీంట్లో ఏది బాగా చేస్తుంది? ఫస్ట్ నష్టపోయిన బయటకు వచ్చినప్పుడు తొలిగి వచ్చిన ప్రభుత్వం బాగా చేసింది, తెలుగుదేశం ప్రభుత్వం చేసింది. తర్వాత వాళ్ళు ఆయన బాగా చేయలేదు, ఈయన చేస్తాడని మళ్ళీ ఈయనకి వేశారు. ఒక ఛాన్స్ ఇవ్వనడి, ఒక ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ను మళ్ళీ అతను మిస్ చేసుకుంటున్నాడు. ఎట్లా మిస్ చేసుకున్నాడు? కొంత పంచాయతీలకు వచ్చారు, అభివృద్ధి లేదు. పంచాయతీ ప్రెసిడెంట్ని తీసేసి ఎవరు వార్డు నెంబర్లకు ఇచ్చినట్టు వాళ్ళకి ఇచ్చాడు. పంచాయతీ ప్రెసిడెంట్ ఉంటేనే కదా ఊరు డెవలప్ ఉండేది ముందు. ఏదైనా వరకు ఇప్పుడు మనం పోతాను సచివాలయాలు పెట్టాడు, బాగానే ఉంది. అది అడిగి పోతే నువ్వు ఏదైనా ఇస్తేనే కదా మాకు వాళ్ళు ఇచ్చేది. నువ్వేమి ఇవ్వకుండా మాకేమి ఇస్తావు? ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకందరికి కంపల్సరీ ఇస్తున్నాడు కదా. ఏమి ఇస్తున్నారు? నవరత్నాలు కానీ, సబ్సిడీలు కానీ, పెన్షన్స్ కానీ, ఇవన్నీ కూడుకున్నాయి. అమ్మఒడి కానీ ఇవన్నీ వస్తున్నాయి కదా. వచ్చేవాళ్ళకి అతను రైట్ ప్రకారం ఇచ్చేవాళ్ళకి ఇస్తున్నాడు. అందరికి వస్తున్నాయి అనేది, రాలేదనేది లేదు. ఇది మరి మీకు ఎలా పాలిస్తే బాగుంటుంది ప్రభుత్వం? ప్రభుత్వాలు రైతులను కూడా కాస్త గట్టిగా పట్టించుకొని చూసే ప్రభుత్వాలే కావాలి. అంతప్పటికి వాళ్ళు హైటెక్ అన్నా కుదరదు. లేదు వీళ్ళు పూర్తిగా మన మాట నమ్మి మనకి ఓటేసారు, మనం ఏం కాదనుకున్నా వీళ్ళకి కుదరదు. రేపు జనం ఎవరికి నిర్ణయం చెప్పాలో వాళ్ళకే చెబుతారు అక్కడ. మరి ఒక ఛాన్స్ ఏంటి, నేను నిరూపించుకుంటా, ప్రత్యేక హోదా తీసుకొస్తా, పోలవరం ప్రాజెక్టు తీసుకొస్తానట్టుగా తీసుకొచ్చాడు. చెప్పుకో, ఓట్లు గెలిచేదాకా ఏ నాయకుడు అని చెప్పే మాటలు అయ్యాయి. తర్వాత రాజకీయం డెవలప్ చేసే విధానం అది వేరే ఉంటుంది. వాళ్ళకి ఇచ్చే అవకాశం అడిగారు, ఇచ్చారు. ఇచ్చినా చేయాలి దాన్ని. అంతా రివర్స్ టెండర్లతో పోయింది సంఖ. నాకు ఏది కూడా ఏడిపోయింది. రివర్స్ టెండర్లు అన్నీ రివర్స్ టెండర్లు వేసారు. వాళ్ళు వేసిన టెండర్లు వీళ్ళు కంటిన్యూ చేసింటే కొంత డెవలప్ అయ్యేది. మళ్ళీ అది లేదు. ఇవాళ తాగడానికి మంచినీళ్ళు కూడా ఇది ఇచ్చి 4 రోజులు ఇచ్చారు, పోయింది మళ్ళీ కాలువ. ఇవాళ తెలంగాణ వాళ్ళని బతిలాడి తెచ్చుకోవాల్సి వస్తుంది. వీళ్ళు అంత బాధ ఎందుకు? నువ్వు కొంత ఖర్చు పెడితే నీకే వస్తాయి కదా. మరి ఖర్చు పెట్టే స్తోమత లేదా గవర్నమెంట్ దగ్గర? ఉంది, డబ్బు వేస్ట్ చేస్తున్నారు. ఎలా వేస్ట్ అవుతుంది? ఎలా వేస్ట్ అంటే 15 ఆడవాళ్ళకు 45 ఏళ్ళ డబ్బులని, ఎస్సీలకు కరెంట్ బిల్ లేదని, ఇవన్నీ రైతుల మీద నెట్టే భారాలే కదా వీళ్ళు. గవర్నమెంట్ ఇచ్చే హామీలు రైతులు ఏదైనా రైతుకు సాయం చేసి ఆ రైతు కొంత డెవలప్ అవుతాడు, పొలం పండిస్తాడు, ఇస్తాడు. కరెంటు మీటర్ డీడీలు కట్టాలన్నా ఏదైనా ఇవాళ డబ్బు లేని ఏ పని కావట్లా. డబ్బు ఇచ్చే పని చేసుకోవాలంటే ఆ పని చేయాలన్నా కూడా గవర్నమెంట్ కూడా కొంచెం పోస్త ఫలాలు ఇవ్వాలి, అప్పుడు డెవలప్ అవుతుంది. అంటే రాజధాని ఏదంటే ఏం చెప్తారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్? ఏది చెప్పడానికి ఏమీ లేదేడా. 3 పెట్టారు, ఏదని చెబుతారు పేరు? అది వాళ్ళు నిర్ణయించుకోవాలి అక్కడ ఇచ్చిన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళే ఓడిచ్చారు అక్కడ. ఏదో ఆయన నీకు రిటర్న్ ఇస్తాను మీ భూములు అన్న డెవలప్ చేసిన భూములు రిటర్న్ కాదు కదా, ఉన్నాయి కూడా తీద్దేంగిండు. ఒకటే మాట అది.